ఈ గుడిలో పూజలు చేస్తే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందంట. అమ్మవారే కలలోకి వచ్చి పిల్లలు పుడతాదో లేదో కూడా చెప్తాదంట. ఇక్కడ గుడి దగ్గర పెళ్లి కొడుకుని గాలిలో తిప్పుతూ పండ్లు పూలతో కొడతారు. 800 సంవత్సరాలకు పైగా చరిత్ర. సంవత్సరంలో ఈ 15 రోజులు యాదవ కులస్తులు పెళ్లిళ్ళు కూడా చేసుకోకూడదని మీకు తెలుసా? ఇక్కడ అమ్మవారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు మాత్రమే వస్త్రాలు సమర్పిస్తారు. ఈ ఊరిలో పసుపు దంచడం నిషేధం అని మీకు తెలుసా? ఈ గుడిలో మాదిగ సోదరులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ దేవత శాపం వల్ల ఒక వంశం మొత్తం ఎలా నాశనం అయిందో తెలుసా? రండి, ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈ వీడియోలో వేదమ్మ తల్లి తిరునాళ్ళు మొత్తాన్ని ఒకే వీడియోలో చూపించబోతున్నాము. ఇప్పటి వరకు యూట్యూబ్లో అయితే ఒకే వీడియోలో మొత్తం 15 రోజుల తిరునాళ్ళని అయితే ఎవరు ఒకే వీడియోలో అయితే కవర్ చేయలేదు. ఫస్ట్ టైం మనమే ఇలా కవర్ చేయబోతున్నాం. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే, విజయవాడకి 28 కిలోమీటర్ల దూరంలో కృష్ణా జిల్లాలో ఉయ్యూరు గ్రామంలో ఉన్న ఉయ్యూరు వేదమ్మ తల్లి తిరునాళ్ళకి సుమారు 800 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి రోజు నుండి స్టార్ట్ అయ్యి 15 రోజుల పాటు అయితే ఈ తిరునాళ్ళు జరుగుతాయి. సో ఎవ్రీ ఇయర్ ఒకే డేట్లో అయితే ఈ తిరునాళ్ళు స్టార్ట్ అవ్వవు. భీష్మ ఏకాదశి ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి అయితే ఈ తిరునాళ్ళు స్టార్ట్ అయ్యి 15 రోజుల పాటు అయితే జరుగుతాయి. అయితే ఈ 15 రోజుల్లో అయితే కొన్ని డేస్ అయితే చాలా ఇంపార్టెంట్ డేస్ అని చెప్పవచ్చు. సో ఈ వీడియోలో ఆ మెయిన్ డేస్ మొత్తాన్ని కవర్ చేయబోతున్నాను. ఉయ్యూరు వేదమ్మ తల్లి తిరునాళ్ళు మొత్తం 15 రోజులు జరిగినప్పటికీ మొదటి రోజు రాత్రి అంటే భీష్మ ఏకాదశి ముందు రోజు రాత్రి ఉయ్యూరులోని రావిచెట్టి సెంటర్ దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి అత్తగారి ఇల్లు నుండి అమ్మవారు అయితే ఊరేగింపుగా స్టార్ట్ అవుతారు. ఇక్కడ మీరు చూస్తున్నది వేదమ్మ తల్లి అత్తగారి ఇల్లు. ఇక్కడ నుండి ఫస్ట్ డే నైట్ మనకి అమ్మవారు ఊరేగింపుగా అయితే బయలుదేరుతారు. సో మనం వెళ్ళి ఊరేగింపు స్టార్ట్ అవ్వడం కోసం వెయిట్ చేద్దాం. అలాగే పల్లకిలో అమ్మవారు ఊరు మొత్తం ఊరేగింపుగా స్టార్ట్ అయ్యి గుడిలోకి అయితే చేరుకుంటారు. ఇదే టైంలో గ్రామస్తులందరూ అయితే అమ్మవారికి దీపాలతో స్వాగతం పలుకుతారు. ఇలా దీపాలతో స్వాగతం పలకడాన్ని అయితే ఎదురు దీపం లేదా గంట దీపాలు అని అయితే అంటారు. ఇక్కడ మీకు 2 రకాల ఆచారాలు అయితే ఉన్నాయి. వాటిలో ఒకటి ఎదురు దీపం, రెండవది తిరుగు దీపం. మీరు ఎదురు దీపం చూపించాలి అనుకుంటే భీష్మ ఏకాదశి ముందు రోజు మార్నింగ్ నుండి ఉపవాసం ఉండి ఆ నైట్ దీపంతో వెళ్ళి అమ్మవారు ఊరేగింపు టైంలో అమ్మవారికి దీపాన్ని చూపించి ఆ తర్వాత మీ దీపంలో మిగిలి ఉన్న ఆయిల్ని తిరుగుడు దీపం ఉన్నవారు కనిపిస్తే వారి ప్రమిదలో పోసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. లేదా దీపాన్ని దగ్గరలో ఏదైనా గుడి దగ్గర పెట్టి కూడా వెళ్ళిపోవచ్చు. దీన్నే ఎదురు దీపం అంటారు. రెండవ ఆచారం వచ్చేసి తిరుగు దీపం లేదా గంట దీపం అంటారు. ఈ తిరుగు దీపం చేయాలనుకుంటే కూడా మీరు భీష్మ ఏకాదశి ముందు రోజు మార్నింగ్ నుండి ఉపవాసం ఉండి ఆ రోజు నైట్ దీపంతో అమ్మవారికి ఎదురుపడి అప్పటి నుండి అమ్మవారు ఊరేగింపు మొత్తం పూర్తి చేసుకుని అమ్మవారి గుడిలోకి రీచ్ అయ్యే వరకు అమ్మవారితో పాటు నడుస్తూ ఆ తర్వాత అమ్మవారి గుడికి రీచ్ అయిన తర్వాత మాత్రమే తిరిగి ఇంటికి వెళ్తారు. అయితే ఇక్కడ అమ్మవారు ఈరోజు నైటు ఊరేగింపుగా బయలుదేరితే నెక్స్ట్ డే నైట్కి కానీ గుడిలోకి అయితే రీచ్ అవ్వదు. అంటే సుమారు 24 గంటల టైం పడుతుంది. సో ఈ 24 గంటల పాటు లైట్గా ఫుడ్ తీసుకుంటూ అమ్మవారితో పాటు ఊరేగింపులో పాల్గొంటూ గుడికి అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఈ రెండిటిలో ఏ పద్ధతిని ఫాలో అయినా కూడా మీ కోరికలు నెరవేరుతాయని అయితే లోకల్ ప్రజలు అయితే నమ్ముతూ ఉంటారు. ఈ వీడియోలో చూడండి, రోడ్డు మొత్తం కూడా దీపాలతో నిండిపోతుంది. మీరు కూడా ఇలా దీపంతో వెళ్ళాలి అనుకుంటే మీరు జస్ట్ గుడి ప్రాంగణం దగ్గరికి వస్తే చాలు. చాలా షాప్స్లో వీటిని ఒక సెట్ లాగా అరేంజ్ చేసి అమ్ముతూ ఉంటారు. అక్కడ మీరు కొనుక్కొని మీరు కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. లేదు అంటే మీరు విడివిడిగా కూడా ఈ వస్తువులన్నీ అయితే కొనుక్కొని పార్టిసిపేట్ చేయవచ్చు. ఆ ఐటమ్స్ ఏమేమి కావాలో కూడా చెప్తాను వినండి. ఒక పెద్ద సైజు ప్రమిద, ఒక ఒత్తి, ఆయిల్, అగ్గిపెట్టి, కర్పూరం, సాంబ్రాణి కడ్డీలు, ఇంకా పూలు, ఇంకా బనానా, అలాగే మీ చెయ్యి కాలకుండా ఉండడానికి ఒక టవల్ కూడా అవసరం అవుతుంది. మీరు వెళ్ళడానికి ప్లాన్ చేస్తూ ఉంటే కనుక చిన్నపిల్లల్ని అయితే తీసుకువెళ్ళకండి. ఎందుకంటే అక్కడ చాలా క్రౌడ్ అయితే ఉంటుంది. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, దీపంతో నడుస్తున్నప్పుడు మన చేతిలోని దీపం ఎదురు నడుస్తున్న వారి జుట్టు కంటుకొని ఆ జుట్టు కాలుతున్న స్మెల్ కూడా వచ్చింది నాకైతే. ఇంతమంది జనం ఒకేసారి దీపాలతో రావడం అది చూడడానికి చాలా బాగుంటుంది, కానీ చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. ఇలా దీపాలతో వెళ్తే కోరుకున్న కోరికలు తీరుతాయని అయితే చాలామంది చెప్తూ ఉన్నారు. అలాగే వారి కోరికలు తీరిన తర్వాత కూడా మళ్ళీ దీపంతో వచ్చి అమ్మవారికి అయితే మొక్కు చెల్లించుకుంటున్నారు. అలాగే మన ఇండియాలో ఏ ఫెస్టివల్స్ జరిగినా, ఇలాంటి తిరునాళ్ళు జరిగినా, లేదా కొత్త సినిమా రిలీజ్ అయినా, లేదా ఒక సినిమా హీరో వచ్చినా, లేదా శబరిమల లాంటి గుడి దగ్గరైనా సరే ఎక్కడ చూసినా మనకైతే క్రౌడ్ బాగా ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా. సో ఇలా క్రౌడ్ ఎక్కువగా ఒక చోటకి ఫామ్ అయినప్పుడు తొక్కిసలాట జరిగి చాలామంది చనిపోతూ ఉంటారు. అయితే అలాంటి తొక్కిసలాటల టైంలో కూడా మనం చిన్న టిప్స్ ఫాలో అవడం వల్ల అయితే సేఫ్గా అయితే బయటపడవచ్చు. అందుకే ఈ వీక్లోనే ఇలాంటి క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియోని అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయబోతున్నాను.
అలాంటి వీడియో అయితే ఇప్పటివరకు మన తెలుగు యూట్యూబ్ ఛానల్స్లో అయితే ఎవరు అప్లోడ్ చేయలేదు. అదైతే తప్పకుండా అందరికీ యూజ్ అయ్యే వీడియో అవుతుంది. సో ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఆ వీడియోని అప్లోడ్ చేయగానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేయండి. అయితే ఈ ఊరేగింపు స్టార్ట్ అవడానికంటే ముందు పోలీస్ డిపార్ట్మెంట్ వారి నుంచి అయితే అమ్మవారికి అయితే వస్త్రాలు అయితే సమర్పిస్తారు. అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం పోలీస్ డిపార్ట్మెంట్ వారు వస్త్రాలు సమర్పించిన తర్వాత మాత్రమే ఊరేగింపు అయితే స్టార్ట్ అవుతుంది. అది ఇక్కడ ఆచారం. ఇలా ఊరేగింపు చేసే టైంలోనే అమ్మవారిని అయితే ప్రతి సంవత్సరం కూడా ఊరిలో ఉన్న శివాలయంలోకి అయితే తీసుకువెళ్ళడానికి అయితే ట్రై చేస్తారు. కానీ శివాలయంలోకి తీసుకువెళ్ళడానికి ఎంత ట్రై చేసినా కూడా అమ్మవారు అయితే వారిని పల్లకిని వెనక్కి నెట్టేస్తూ ఉంటుందంట. ఆ వీడియోని కూడా అయితే మీకు ఇక్కడైతే చూపిస్తాను. అంటే అమ్మవారు ఎప్పుడూ కూడా శివాలయంలోకి అయితే వెళ్ళదు. అయితే శివాలయంలోకి ఎందుకు వెళ్ళదు అనేది కూడా మీకు ఈ వీడియోలోనే అమ్మవారి చరిత్ర చెప్పే టైంలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఊరేగింపులో భాగంగానే అమ్మవారిని ఇక్కడ ఉయ్యూరు సెంటర్లో ఉన్న ఉయ్యాల స్తంభం దగ్గరికి తీసుకువచ్చి ఒక పొటేలుని అమ్మవారికి బలిచ్చిన తర్వాత అమ్మవారిని అదే ఉయ్యాల్లో ఊపి ఆ తర్వాత మాత్రమే అమ్మవారిని అయితే గుడిలోకి అయితే తీసుకువెళ్తారు. ఈ నైట్ అంతా కూడా ఇలానే ఉయ్యూరు మొత్తం హడావుడిగా ఉంటుంది. నెక్స్ట్ డే ఈవినింగ్ నుంచి అమ్మవారు అయితే గుడిలో దర్శనానికి అయితే ఉంటారు. ఇంకా నెక్స్ట్ డే నుంచి గుడి దగ్గర పొంగళ్ళు పెట్టడాలు, జంతు బలులు ఇవ్వడాలు, పోతురాజులు, కల్చరల్ యాక్టివిటీస్, బుర్ర కథలు ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. ఈ తిరణాలు జరిగే 15 రోజులు కూడా యాదవ కులస్తులు అయితే పెళ్ళిళ్ళు చేసుకోదంట. అది ఎందుకో తెలియదు కానీ ఎప్పటి నుండో వస్తున్న ఆచారం అంట. ఎందుకో తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఈ 15 రోజులు కూడా ఉయ్యూరు గ్రామంలో ఎవరో కూడా పసుపు దంచడం లాంటివి అయితే చేయదంట. పసుపు దంచడం అనేది నిషేధం అంట. ఈ అమ్మవారి శాపం వల్ల ఒక వంశం మొత్తం నాశనం అయిందంట. అదేంటో కూడా మీకు అమ్మవారి చరిత్ర చెప్పే టైంలో అయితే ఈ వీడియో చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే నెక్స్ట్ డే అంటే మొదటి రోజు నుంచి 3వ రోజు వరకు అయితే అన్ని తిరణాల్లో ఉన్నట్టుగానే అయితే ఉయ్యి తిరణాలు కూడా ఉంటుంది. అయితే తిరణాలు స్టార్ట్ అయిన 5వ రోజు అంటే తిరణాలు స్టార్ట్ అయిన తర్వాత వచ్చే పౌర్ణమి రోజు అయితే ఒక స్పెషల్ డే అని చెప్పవచ్చు. అందుకే మీకు 5వ రోజు అంటే పౌర్ణమి రోజు ఈ గుడి దగ్గర ఏం జరుగుతుందో అయితే చూపించబోతున్నాను. ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరణాలలో 5వ రోజు అంటే పౌర్ణమి రోజు గుడి దగ్గర పానాసాదం పడడం చేస్తారండి. అంటే పిల్లలు పుట్టని వాళ్ళు వైట్ శారీ కట్టుకుని గుడి దగ్గర ఉన్న చెరువులో స్నానం చేసి గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి గుడి వెనక ఈ వీడియోలో చూపిస్తున్న ఏరియాలో ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగానే బోర్లా పడుకుంటారు. ఆ పడుకున్న వాళ్ళ మీద పసుపు కుంకుమ జల్లుతారు. అండ్ ఆ పడుకున్న వారి చేతిలో తాంబూలం, కొబ్బరికాయ ఇంకా పూలు పెడతారు. వాళ్ళు అక్కడ మంచి నిద్రలోకి వెళ్ళిన తర్వాత అమ్మవారు వారి కళ్ళలోకి వచ్చి వారికి ఉయ్యాల కానీ, ఫ్రూట్స్ కానీ, పూలు కానీ ఇలాంటివి ఏమైనా వారికి డ్రీమ్లో కనిపిస్తే వారికి పిల్లలు పుడతారని అమ్మవారు వారికి చెప్పినట్లుగా భావిస్తారు. అండ్ అలా కనిపించిన వారికి పిల్లలు పుట్టడం కూడా అయితే జరిగిందంట. అలా కాకుండా వారికి డ్రీమ్లో చీపురు కానీ, చాట కానీ ఇలాంటివి ఏమైనా కనిపిస్తే పిల్లలు పుట్టదు అని అమ్మవారు చెప్పినట్లయితే నమ్ముతారు. సో మీరు ఆ పానాసాదం పడడానికి వెళ్ళాలి అనుకుంటే తిరణాలు స్టార్ట్ అయిన తర్వాత వచ్చే పౌర్ణమికి గుడి దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మీకు తిరణాలకు సంబంధించిన డేట్స్లో కానీ లేదా ఇంకా వేరే ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. లేదా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా కూడా రిప్లై అయితే ఇస్తాను. ఇక్కడ మీకు పొంగల్లో పెట్టడానికి కూడా సపరేట్ ప్లేస్ అయితే ఉంటుంది. అలాగే కట్టెపల్లెలు కూడా అమ్ముతూ ఉంటారు. ఇక్కడైతే ఒక క్యూ లైన్ అయితే ఉంటుంది కానీ గుడికి లెఫ్ట్ సైడ్ అయితే ఒక షార్ట్ కట్ ఎంట్రీ కూడా ఉంటుంది. చాలామంది అయితే ఈ షార్ట్ కట్ ఎంట్రీలో నుంచి అయితే లోపలికి వెళ్ళడానికి పోటీ పడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ షార్ట్ కట్లో నుంచి లోపలికి వెళ్తే కనుక డైరెక్ట్గా గర్భగుడిలోకి అయితే వెళ్ళవచ్చు. రానంటుంది అది. మీరు అనుకుండా దాన్ని ఎదురు పంపండి. నేనేమంటానంటే కోడిని మేకని చంపి తింటున్నది ఓకే, కానీ దేవుడి పేరు చెప్పుకుని చంపడం ఎందుకు? ఏదైతే బలిస్తున్నారో అవన్నీ వాటికి ముక్తిని ప్రసాదించినట్టు బలి చేస్తారు. నువ్వు ఇండైరెక్ట్ గా వాటికి చంపి ముక్తి ఏంట్రా? మనల్ని ఇంకోటి ఏదో వచ్చి మనకన్నా బలమైంది ఏదో మనల్ని చంపి ముక్తి అంటే దేనికి ఎందుకు వచ్చింది?
ఇప్పుడైతే మేము దగ్గరలో ఉన్న తోటల ఒళ్ళులో మజ్జిగ సోడా తాగడానికి అయితే వెళ్తున్నాము. చాలాసార్లు అయితే అక్కడ మజ్జిగ సోడా తాగాము, చాలా బాగుంటుంది. అందుకే మళ్ళీ తాగడానికి అయితే వెళ్తున్నాము. మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, పెయిడ్ ప్రమోషన్ అయితే మాత్రం కాదు. ఇక్కడైతే తిరునాళ్ళలో చిలక దోషాలు, పాముల ఆటలు ఇలా చాలా అయితే ఉన్నాయి. అలాగే పిల్లల కోసం చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి. ఈ పాముల ఆటలు వేసే వాళ్ళు అయితే వీడియోస్ మాత్రం తీయనివ్వడం లేదు. ఇది కరిచిందా ముక్కులో, నోట్లో, చెవులో రక్తం వచ్చి చచ్చిపోతాం. ఊదితో వాళ్ళంతా మచ్చలే. చూస్తున్నారు కదా, ఇలా గుడి ప్రాంగణంలో అయితే చాలా మంది అయితే అమ్మవారు పూనినట్లు ఊగిపోతూ ఉంటారు. ఐదవ రోజు అయిపోయిన తర్వాత మిగిలిన డేస్ అన్నీ అగైన్ మళ్ళీ మీకు నార్మల్ డేస్ లాగానే తిరునాళ్ళు అయితే జరుగుతూ ఉంటాయి. మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఎద్దుల బండ్లకి, ట్రాక్టర్లకి అలంకారాలు చేసి గుడి చుట్టూ తిప్పుతూ ఉంటారు. ఇంకా పొటేళ్లతో కూడా బండ్లు అయితే లాగిస్తూ ఉంటారు. మళ్ళీ 11వ రోజు ఒక స్పెషల్ డే అని చెప్పవచ్చు. ఆ రోజు ఇక్కడ సిడిబండి అని అయితే ఒకటి జరుగుతుంది. సో మీకు నెక్స్ట్ ఈ వీడియోలో 11వ రోజులో ఏం జరుగుతుంది అనేది చూపించబోతున్నాను. ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ళలో 11వ రోజు సిడిబండిని అయితే తిప్పుతారు. ఈ సిడిబండిని అయితే ప్రతి సంవత్సరం ఒకే కుటుంబం వారు అయితే తయారు చేస్తారంట. ఈ బండిని అయితే చింత చెట్టు ఇంకా తాటి చెట్టు కలపని వాడి మాత్రమే తయారు చేస్తారు. అలాగే ఈ బండిని తయారు చేసే వారికి అమ్మవారు కళలో కనిపించి ఏ చెట్టుని నదికి ఆ బండి తయారు చేయాలో కూడా అమ్మవారి కళలోకి వచ్చి చెప్తారంట. ఆ బండిలో పెళ్లి వయసు వచ్చిన ఒక దళిత యువకుడిని ఈ బండిలో కూర్చోబెట్టి ఊరేగింపుగా తిప్పుతూ ఉంటారు. ఈ తిరునాళ్ళలో అయితే దళితులకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక్కడ సిడిబండిలో కూడా ప్రతి సంవత్సరం కేవలం దళితులను మాత్రమే కూర్చోబెడతారంట. సిడిబండి ఊరేగింపుగా తిరుగుతూ ఉంటే ప్రజలు కింద నుండి సిడిబండి మీదకి అరటిపళ్ళు విసురుతూ ఉంటారు. వాళ్ళు విసిరిన అరటిపళ్ళు పైన ఉన్న బుట్టని తాకితే మంచి జరుగుతుందని అయితే నమ్ముతూ ఉంటారు. అలాగే అలా తాకి కింద పడిన పండును కూడా తినడానికి అయితే చాలామంది పోటీ పడుతూ ఉంటారు. అలా సిడిబండి ఊరేగింపు పూర్తయిన తర్వాత సిడిబండిని గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేసిన తర్వాత పెళ్లి కొడుకుని అయితే గుడిలోకి దర్శనానికి అయితే తీసుకువెళ్తారు. ఇక్కడ నేనైతే లైవ్లో చూశాను, చాలామంది భక్తులు ఆ పెళ్లి కొడుకు బండి దిగిన తర్వాత కూడా ఎగబడిపోయి ఆయన కాళ్ళ మీద పడిపోయి ఆ కాళ్ళను తాకుతూ వాళ్ళ కోరికలు చెప్పుకుంటూ దండాలు పెట్టడం అయితే చూశాను. ఈ తిరునాళ్ళలో దళితులకైతే అంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు. కానీ వేరే మతస్థులు మాత్రం హిందూయిజంలో దళితులకి రెస్పెక్ట్ ఉండదు అన్నట్లయితే ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం వారికి ఎంత రెస్పెక్ట్ ఉంటుందో క్లియర్గా కనిపిస్తుంది. అలాగే మీకు వీరమ్మ తల్లి చరిత్ర ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో దళితులకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారో కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా ఆ వీడియోని అయితే మిస్ అవ్వకుండా చూడండి. ఆ వీడియోని కూడా మన ఛానల్లోనే పబ్లిష్ చేశాను. ఇలా 11వ రోజు సిడిబండి పూర్తయిన తర్వాత మళ్ళీ 15వ రోజు అంటే లాస్ట్ డే ఒక స్పెషల్ డే అని చెప్పవచ్చు. అందుకే ఈ వీడియోలో మీకు నెక్స్ట్ 15వ రోజు ఏం జరుగుతుందో అయితే చూపించబోతున్నాను. ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ళలో 15వ రోజు అంటే లాస్ట్ రోజు అమ్మవారిని తిరునాళ్ళు జరిగిన గుడి దగ్గర నుంచి అయితే పల్లకిలో ఊరిలో ఉన్న అత్తగారి ఇల్లు అయితే ఉంది కదా, మనకి వీడియో స్టార్టింగ్లో చూపించాను. ఆ అత్తగారి ఇంటి దగ్గరికి అయితే ఊరేగింపుగా అయితే తీసుకువెళ్తారు. తిరునాళ్ళు చివరి రోజు నైట్ అయితే గుడి దగ్గరికి ఇలా రకరకాల ప్రభలు అయితే వస్తూ ఉంటాయి. ఈ ప్రభలు అయితే పొటేళ్లతోనే లాగిస్తూ ఉంటారు. ఫ్రూట్స్తో, ఫ్లవర్స్తో, చాక్లెట్స్తో ఇలా రకరకాల ప్రభలు అయితే తయారు చేసి తీసుకువస్తూ ఉంటారు.
ఇలా తీసుకువెళ్ళే టైంలోనే అమ్మవారిని అయితే ఉయ్యూరు సెంటర్లో ఉన్నటువంటి ఉయ్యాల స్తంభం దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ కూడా మళ్ళీ ఉయ్యాలలో అమ్మవారిని ఊపిన తర్వాత ఆ తర్వాతే అమ్మవారిని ఊరేగింపుగా అయితే అత్తగారి ఇంటికి అయితే తీసుకువెళ్తారు. అక్కడితో తిరణాలు అయితే ముగుస్తుంది. అయితే అమ్మవారిని ఉయ్యాల సెంటర్ దగ్గర ఉన్న ఉయ్యాలలో కూర్చోబెట్టినప్పుడు అమ్మవారు మనం ఊపకుండా స్వయంగా అమ్మవారే ఊగుతుంది, ఉయ్యాల ఊగుతుందని అయితే చాలామంది అయితే నమ్ముతూ ఉంటారు. అలాగే ఈ 15 రోజులు కూడా యాదవ కులస్తులు మాత్రమే గుడిలో అర్చకులుగా అయితే ఉంటారంట. ఇప్పుడైతే ఉయ్యూరు వేదమ్మ తల్లి చరిత్రను అయితే బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఉయ్యూరు వేదమ్మ తల్లి చరిత్ర ఏమిటంటే, అమ్మవారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు తాలూకా పెద్దకడియం గ్రామంలో బొడ్డువారి ఆడపడుచుగా అయితే పుట్టారు. మీకు ఎవరైనా బొడ్డువారు కానీ లేదా పెద్దకడియం గ్రామానికి చెందిన వారు కానీ తెలిస్తే కామెంట్ చేయండి. పరశురామయ్య పార్వతమ్మ దంపతులకి పుట్టిన ఆమెకి వీరశివమ్మ అని పేరు పెట్టగా అందరూ ఆమెని వేదమ్మ అని పిలిచేవాళ్ళు. చిన్నతనం నుండే వేదమ్మ తల్లి భక్తి మార్గంలో ఉంటూ శివుడికి పూజలు చేస్తూ ఉండేది. అప్పట్లో బాల్య వివాహాలు ఉండేవి కాబట్టి వేదమ్మకి 8వ సంవత్సరంలోనే కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు గ్రామానికి చెందిన యాదవ దంపతులైనటువంటి పాదపూడి చలమయ్య చలమాంబల పెద్ద కొడుకు అయినటువంటి చింతయ్యతో పెళ్ళైతే జరిగింది. పెళ్ళైన తర్వాత కూడా పుట్టింటిలోనే ఉన్న వేదమ్మ తల్లి యుక్త వయసు వచ్చిన తర్వాత ఉయ్యూరులోని అత్తగారింటికి రావడం జరిగింది. వేదమ్మ తల్లి తక్కువ టైంలోనే అందరితో కలిసిపోయి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ప్రేమగా చూసుకుంటూ ఉండేది. కొంతకాలానికి వేదమ్మ తల్లికి మరిది అయినటువంటి భోగయ్యకి కూడా అచ్చమ్మ అనే మహిళతో పెళ్ళైతే జరిగింది. అచ్చమ్మకి మొదటి నుండి వేదమ్మ తల్లి మీద అసూయ ద్వేషం ఉండేది. ఇంట్లోని వారు ఊరిలోని వారు వేదమ్మ తల్లిని పొగుడుతూ ఉంటే అచ్చమ్మకి నచ్చేది కాదు. అదే టైంలో ఉయ్యూరు గ్రామంలోని కర్ణం సుబ్బయ్య ఒక ఉమనైజర్. కనిపించిన ప్రతి మహిళతో గడపాలి అనుకునేవాడు. అలాంటి కర్ణం సుబ్బయ్య కళ్ళు వేదమ్మ తల్లి మీద పడ్డాయి. దాంతో వేదమ్మ తల్లిని దక్కించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ అవేవీ వర్కౌట్ అవ్వకపోవడంతో దగ్గరలో గురజాడ గ్రామంలో ఉన్న తన బావమరిది సీతయ్యని కలిసి ఈ విషయంలో సాయం చేయమని రిక్వెస్ట్ చేస్తాడు. అందుకు మొదట్లో సీతయ్య ఒప్పుకున్నప్పటికీ సుబ్బయ్య రిక్వెస్ట్ చేస్తూ ఉండడంతో చివరికి ఒప్పుకుని సీతయ్యకు తెలిసిన మంత్రతంత్ర విద్యలతో ఒక విషపూరితమైన చేపముళ్ళనిచ్చి దీన్ని వేదమ్మ భర్తకి గుచ్చండి అని చెప్పాడు. అదే టైంలో ఒకరోజు చింతయ్య తన తమ్ముడితో కలిసి గొర్రెలను తీసుకుని విజయవాడ అవతల ముస్తాబాద్ ప్రాంతానికి వెళ్ళి అక్కడే సంతలో నిద్రపోతూ ఉండగా కరణం సుబ్బయ్య దగ్గర పనిచేసే పనివాడు వెళ్ళి నిద్రపోతున్న వేదమ్మ భర్త చింతయ్యకి ముళ్ళుని గుచ్చి వెళ్ళిపోతాడు. దాంతో చింతయ్య అక్కడికక్కడే చనిపోగా చింతయ్య తమ్ముడు భోగయ్య అన్నయ్య శవాన్ని ఉయ్యూరికి తీసుకువస్తాడు. భర్త మరణం గురించి విన్న వేదమ్మ తల్లి బాధతో కుంగిపోయి భర్తతో పాటు సతీ సహగమనం చేసుకోవాలి అనుకుంటుంది. ఇక్కడ సతీ సహగమనం అనగానే కొంతమంది ఇతర మతస్థులు ఇంకా నాస్తికులం అని చెప్పుకుంటూ హిందూయిజంను మాత్రమే టార్గెట్ చేసే మేధావులు, కమ్యూనిస్టు సిద్ధాంతాలు నమ్మే అతి తెలివిగాళ్ళు ఇలాంటి వాళ్ళు వచ్చేసి హిందూ మతంలో భార్యలని బలవంతంగా మంటల్లోకి తోసి చంపేసేవాళ్ళు దాన్నే సతీ సహగమనం అని చెప్తూ ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వేదమ్మ తల్లి చరిత్ర చూసినా ఇంకా వేరే ఎక్కడ సతీ సహగమనం చూసినా అది కేవలం భర్త మీద ప్రేమతో భార్యలు స్వయంగా అలా చేసుకోవాలి అని నిర్ణయం తీసుకుని చేసేవాళ్ళే తప్ప ఎవరు ఫోర్స్ చేసి బలవంతంగా చేసేవాళ్ళు కాదు. ఇక్కడ మనకి స్కూల్స్లో టీచర్స్ కూడా వేరే మతస్థులు ఉండడం, ఇంకా టీచర్స్కి కూడా సరైన నాలెడ్జ్ లేకపోవడం వల్ల కూడా హిందూ మతంలో సతీ సహగమనం పేరుతో మహిళల్ని మంటల్లోకి తోసి చంపేసేవాళ్ళు అన్నట్లు పిల్లలకు చెప్తూ వాళ్ళ మైండ్ సెట్ని మార్చేసి హిందూ మతం మీద నెగిటివ్ ఫీల్ వచ్చేలా చేస్తున్నారు. తల్లిదండ్రులే పిల్లలకి మన మతం గురించి చెప్పాల్సి ఉంటుంది. స్కూల్లో ఎలాంటి పాఠాలు చెప్తున్నారని కూడా అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే స్కూల్స్ నుండే పిల్లల మైండ్ సెట్ మార్చేసి మత మార్పిడికి రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని స్కూల్స్ ఇంకా ట్యూషన్ సెంటర్స్లో అయితే
పిల్లలతో వేరే మతాలకు చెందిన ప్రేయర్స్ అయితే చేయిస్తున్నారు. పేరెంట్సే జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇంకా టాపిక్లోకి వెళ్తే మదనం గురించి తెలుసుకున్న వీరమ్మ తల్లి సతీ సహగమనం చేసుకోవాలి అనుకోగా అదే టైంలో వీరమ్మ తల్లి దివ్య దృష్టిలో జరిగింది మొత్తం కనిపిస్తుంది. దాంతో వీరమ్మ తల్లి తన భర్త మరణానికి కారణమైన వారిని శపించగా కర్ణం సుబ్బయ్య అకస్మాత్తుగా రక్తం కక్కుకొని చనిపోతాడు. తర్వాత ఆయనకి సాయం చేసిన వారందరూ కూడా చనిపోగా తర్వాత కర్ణం సుబ్బయ్య గారి వంశం మొత్తం నాశనం అవుతుంది. వీరమ్మ తల్లి పుట్టింటి వాళ్ళు కూడా సతీ సహగమనం చేసుకోవద్దు, నువ్వు మళ్ళీ వేరే పెళ్లి చేసుకో అనడంతో వీరమ్మ తల్లికి కోపం వచ్చి వారిని కూడా శపించిందంట. ఆ వెంటనే భర్త చింతయ్య చితికి ఏర్పాట్లు చేసి వీరమ్మకి అగ్నిగుండం తవ్వడానికి పిలవగా ఒక కులం వాళ్ళు అగ్నిగుండం తవ్వడానికి ముందుకు రాలేదంట. మాదిగ కులం వాళ్ళు మాత్రమే ముందుకు వచ్చి గుండం తవ్వారంట. అందుకే ఇప్పటికీ కూడా గుడిలో జరిగే అన్ని కార్యక్రమాల్లో మాదిగ సోదరులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అలా గుండం తవ్వగా ముత్తైదువులందరూ కలిసి పసుపు దంచడం మొదలుపెట్టారు. అయితే పసుపు దంచే టైంలో రోలు పగిలి పసుపు దంచడం ఇబ్బందిగా మారిందంట. దాంతో వీరమ్మ తల్లి తన మోకాళ్ళను రోలుకి అడ్డుగా పెట్టి పసుపు దంచిందంట. ఆ పసుపు దంచిన రోలు ఇప్పటికీ కూడా గుడిలోనే ఉంటుంది. మీరు గుడికి వెళ్ళినప్పుడు గుడిలో చూడవచ్చు. తర్వాత ముత్తైదువులందరికీ పసుపు కుంకుమ పెట్టిన వీరమ్మ తల్లి ఊరందరూ ఏడుస్తూ ఉండగానే ఆ అగ్నిగుండంలోకి ప్రవేశించింది. అలా వీరమ్మ తల్లి సతీ సహగమనం చేసుకోగా ఆ రోజు రాత్రి ఉయ్యూరు గ్రామానికి చెందిన రాజప్రతినిధి అయినటువంటి జన్నా సాహెబ్కి కలలో వీరమ్మ తల్లి కనిపించి ఆ కలలో ప్రజలు అమ్మవారికి దీపంతో స్వాగతం పలుకుతున్నట్లు, అమ్మవారు ఉయ్యాలలో ఊగుతున్నట్లు, గుడి పక్కనే పెద్ద చెరువు ఉన్నట్లు, అమ్మవారు దుష్టశక్తితో పోరాడుతున్నట్లు కలలో కనిపించడంతో అదే విషయం ఊరి జమీందారు గారితో చెప్పాడు. అయితే ఊరి జమీందారు కూడా నాకు కూడా అచ్చం అదే కల వచ్చింది అని చెప్పడంతో ఎక్కడైతే వీరమ్మ తల్లి సతీ సహగమనం చేసుకుందో అక్కడే అమ్మవారికి గుడి కట్టి పక్కనే చెరువును కూడా తవ్వించారు. అక్కడే ఒక ఉయ్యాల స్తంభాన్ని కూడా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అమ్మవారికి తిరణాళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే తన భర్త మరణాన్ని పరమశివుడు ఆపలేదు అనే కోపంతోనే అమ్మవారు ఇప్పటికీ శివాలయంలోకి వెళ్ళదంట. అందుకే ఊరేగింపు టైంలో అమ్మవారిని శివాలయంలోకి తీసుకువెళ్ళడానికి ఎంత ట్రై చేసినా కూడా అమ్మవారు మాత్రం పల్లకిని వెనక్కి నెట్టేస్తూ ఉంటుందంట. ఇదే ఉయ్యూరు వీరమ్మ తల్లి చరిత్ర. నేను ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా లోకల్ ప్రజలతో మాట్లాడి వాళ్ళు చెప్పిన దాన్ని మాత్రమే మీకు చెప్పడం జరిగింది. నేను చెప్పిన దానిలో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి, ఎందుకంటే అది నేను కావాలని చేసిన తప్పు అయితే కాదు. ఉయ్యూరు వీరమ్మ తల్లి గురించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అయితే మన ఛానల్లో శ్రీశైలం పాదయాత్ర మీద అయితే ఒక వీడియో రాబోతుంది. సుమారు 50 కిలోమీటర్ల దూరం, అది కూడా అడవిలో కొండలు ఎక్కుతూ దిగుతూ సాగే నడకైతే చాలా బాగుంటుంది. సంవత్సరం మొత్తంలో కేవలం 20 రోజులు మాత్రమే ఓపెన్లో ఉండే రూట్ అది. సో ఆ వీడియోని అయితే మిస్ కాకుండా చూడండి. ఇదనే ₹1 కూడా ఖర్చు పెట్టకుండా కేవలం మన వంటగదిలో దొరికే వస్తువులను మాత్రమే వాడుతూ ఒక డైట్ చేసి దాదాపు 20 కేజీలు వెయిట్ అయితే తగ్గాను. ఆ డైట్ ఎలా చేయాలి, ఆ డైట్లో ఏం తినాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియోని అయితే మన ఛానల్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియోని అప్లోడ్ చేశాను. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్న వారైతే తప్పకుండా ఆ వీడియోని అయితే చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. I'm Gajala from Washington DC.